ఈ టైంలో మన దగ్గర దొరికింది? అగో ఆ మూల చీకట్లో కూర్చొని ఎలిగిపోతున్నాడు చూడు, ఆడే ఏడేడు తిరిగిండో తెచ్చిండు. తాగు. వద్దు బాబాయ్, మీరు తాగండి. మేము మాకారా ఇట్లయింది? ఇప్పుడు ప్రపంచం మొత్తం నీ మీదే ఇంట్రెస్ట్. ఇక్కడ ఎవడు శంఖ నాకిపోతే ఆడే సెలబ్రిటీ. తాగు. మీ నాన్న ఓ నీ గురించి ఇదైపోతున్నాడు రా. తాగు. కాదు మామ, మళ్ళా నాకు తాగితే కోపం వస్తుంది. కోపం వస్తుందా? మత్తు కదరా వచ్చేది. ఏమో మామ, నాకు తాగితే కోపం వస్తుంది, అందుకే. అరే ఇవ్వరా, మీరు కోపం వస్తుందంటే ఇది తాగరా. నీ కోపం ఎట్లా వస్తుందో నాకు చూపించు. చూపించు. తీసుకో. తాగు. వచ్చిందారా? రేయ్ ఇంకోటి పోయి చూపించరా నాకు నీ కోపం. నీ ముఖంలో కోపం చూపించు నాకు. ఇప్పుడు వచ్చిందారా? ఏ నువ్వుకుండు బావా, ఇప్పటికే లోపల నలిగిపోతున్నాడు. ఏం హ్యాండ్ ఇచ్చిందిరా పిల్ల? ఏ ఆ పిల్లన నేను లాభం రా. నన్ను అడిగితే పిల్లదేం తప్పు లేదు. రాసి పెట్టుంటది, ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటది. స్క్రిప్ట్ వెళ్ళిపోమ్మని రాసి పెట్టుంది, వెళ్ళిపోయింది. స్క్రిప్ట్ ఏంటదే? స్క్రిప్టా? కాక కాక ఇన్నాళ్ళకి ఈయనకి పెళ్లి అవుతుంది అనుకుంటే ఇదేమన్నా పద్ధతా బాబా ఇది? అరే ఇప్పుడు మనకేడ పిల్ల దొరకనట్టు వీళ్ళ నాయన ఇంత దూరం వచ్చి వీళ్లతో సంబంధం కుదుర్చుకున్నాడంటే స్క్రిప్ట్. మనందరం కలిసి ఆ డొక్కు బొక్కలో బస్ ఎక్కి ఇంత దూరం వచ్చి తిరిగి పోదామంటే బస్ ఫెయిల్ అయింది చూడు. స్క్రిప్ట్. ఒక్కరోజు అని చెప్పి మనందరినీ గంప కింద కోళ్లను దోసినట్టు దోసి నెత్తి మీద లాక్డౌన్ పెట్టింది చూడు. స్క్రిప్ట్. మనందరం ఇంట్లోనే ఉన్నాం, కానీ పిల్ల మాత్రం తుర్రు. స్క్రిప్ట్. స్క్రిప్ట్ లో లేకపోతే సీమ కూడా కుట్టదు. కానీ దరిద్రం ఏంటంటే ఇన్ని చేసినోడు ఇంత రాసినోడు ఉన్నాడు చూడు. ఆడు వీనికి వీని నాయనకు ఇంత తెలివి పెట్టలేకపోయిండే. స్క్రిప్ట్. ఏం స్క్రిప్ట్ అండి ఇది? దరిద్రపు స్క్రిప్ట్. మనోళ్ళ కాదా ఏ పద్ధతి? బలిసి పెట్టుకుంటారా పేరెనక పెద్దోళ్ళు? ఊతారుగా ఇప్పుడు. ఇన్నాళ్ళు మనకు అర్థం కాలేదు గాని సినిమాల్లో ఆఖర్లా హీరోయిన్ హీరోగాని కోసం పీటల మించి లేచిపోతుంటే థియేటర్ లో ఉన్న మనం విజిల్ చేస్తాం, చప్పట్లు కొడతాం. ఇప్పుడు మా నోడి పరిస్థితి చూస్తుంటే ఆ పీటల మీద ఒకడు మిగిలిపోతాడు చూడు, సైడ్ క్యారెక్టర్ గాడు. ఆడి మీద జాలేస్తుందరా నాకు. కల్తీ మంది తెచ్చి రారా, కోపం ఎక్కువ వస్తుంది. అయినా సరే తాగుదాం. జాలి చూపిస్తుర్రా నా మీద? జాలి చూపిస్తుర్రా? ఎవడన్నా బాధపడుతుంటే వాడి మీద జాలి చూపిస్తుంటే మీకు సమ్మగా ఉంటుందారా? రాబందులారా పీక్క తింటారా? నువ్వే కదరా పెళ్లికి వచ్చిన పెద్ద మనుషులు ఎక్కువండి, ఉప్పలా మాత్రం పల్లెలు ఏరుకుంటావు నువ్వే కదరా? కల్తీ మంది మామా, ఎక్కువ కోపం వస్తుంది. నువ్వే కదరా గిచ్చి గిచ్చి ఒత్తి ఒత్తి ఇది పన్నీరా చికెనా అని చెప్పి కుక్కలకే బొక్కలు ఏరుకుంటావు నువ్వే కదరా?
ఏం బాబాయ్ మందు కల్తీ ఉంది చాలా ఎక్కేస్తుంది కోపం వస్తుంది అరే అర్జున్, ఏందిరా ఏం చేసినావు, ఏడబోతున్నావు? స్క్రిప్ట్ నన్ను ఇక్కడ నుండి లేదు ఏమో స్క్రిప్ట్ రాసింది అందుకే స్క్రిప్ట్ అర్జున్ సాలేరా అర్జున్ సాలే స్క్రిప్ట్ అంట స్క్రిప్ట్ నాల్లా నొంగిలా స్క్రిప్ట్ హలో హలో అర్జున్ అర్జున్ వినిపిస్తుందా? నేను నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేస్తున్నా అనుకోవద్దు. ఆ? నేను నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేయలేదు. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నా పెళ్ళి ఆగిపోయింది. అదే పెళ్ళి ఆగిపోవడం ఏంటి? పెళ్లి కూతురు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరినో ప్రేమించిందంట. ఇంట్లో వాళ్ళకి నచ్చక నన్ను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. నేనేమో నా పెళ్ళాం అనుకొని ఊహించేసుకొని తన చెయ్యి పట్టేసుకున్నా. తనకి ముద్దు పెట్టి అంతా మంచిగానే ఉందన్నావు కదా. షో చేయాలి కదా. మన వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఫోన్ చేసి ఎలా ఉన్నావురా అని అడిగితే అద్భుతంగా ఉన్నానని అబద్ధం చెప్పడం తప్ప ఏం చేస్తా నేను? షో అప్పుడేమో నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇప్పుడేమో ఈ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమోలే, నేను రమ్మనగానే నువ్వు వచ్చుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళకుండా ఆగిపోయి ఉంటే అప్పుడు నేను ఏడిచినట్టు ఇంకోటి ఏడుస్తూ కూర్చునేవాడు. అప్పుడు నువ్వు చేసింది రైటో ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది తప్పో, లేదా ఇప్పుడు నువ్వు చేసింది రైటో ఆ అమ్మాయి చేసింది తప్పో నాకేం అర్థం కావట్లేదు. కానీ అప్పుడు ఇప్పుడు ఈ రెండు స్టోరీల్లో సఫర్ అయింది మాత్రం నేనే. ఈ రెండు స్టోరీలో సఫర్ అయింది మాత్రం నేనే. కాబట్టి మీరే నాకు సారీ చెప్పాలి. మీరే నాకు సారీ చెప్పాలి. బావగారు, అర్జున్ అర్జున్ సారీ. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ లో ఇంకెవరైనా ఉండుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. మీరు మంచోళ్ళు కాబట్టి. మంచోడిని నేను చెప్పినా మీకు, మంచోడిని నేను చెప్పినా మీకు ఏం జపం చేసుకున్నాడు అనిపిస్తున్నా? మెట్ల మెట్ల మాల అనిపిస్తుందా మీకు? నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు. నాకు కూడా కోపం వస్తుంది, నాకు కోపం వచ్చింది ఈరోజు. కాదు, నీకు ముందే తెలుసు కదా మీ అక్కకి నేను అంటే ఇష్టం లేదని. అందుకేనా నువ్వు చాటింగ్ చేసినావు నాతో? మరి ఎందుకు అడిగినావు? నీకు ఏ ఊరు ఇష్టం నా బొంగి ఇష్టం అని ఎందుకు అడిగినావు? బొమ్మ ఒక్కటే కదా మీ అక్కది, కథ మొత్తం నీది నాదే కదా నడిచింది మధ్యలో. నువ్వు చేసుకుందాం అనుకున్నావు పెళ్లి నన్ను? నువ్వు చేసుకుంటావా?
ఎందుకు చేసుకుంటావులే? నాలో ఏం స్పెషాలిటీ ఉందని చేసుకుంటారు ఎవరైనా. పెద్ద పెద్ద చదువులు చదవలేదు, ఫారెన్ సంబంధమా అంటే కాదు, ఏ సినిమా హీరోనో సెలబ్రిటీనో అంటే ఎవరైనా నన్ను ఎందుకు చేసుకుంటారు? సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక యావరేజ్ గాని నేను, యావరేజ్ గాని. ఎవరైనా నన్ను ఎందుకు చేసుకుంటారు? చేసుకోరు. అమ్మా, మా దురదృష్టం ఏందో తెలుసా? తాగితే గాని మా బతుకులకి ఏడుపు రాదు. తాగినోడు ఏడుపుకేమో వాల్యూ లేదు. అర్జున్ కుమార్ అల్లం వయసు 30 దాటేసింది, అంతా మొదటికి వచ్చింది. ఎవడన్నా సంబంధం చూసి పెట్టాడు రా. బొమ్మ ఒక్కటే కదా మీ అక్కది, కథ మొత్తం నీది నాదే కదా నడిచింది మధ్యలో. చేసుకో.